హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో శ్రీరామనవమి స్పెషల్. శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాలు పానకం, వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 300 ml వాటర్ తీసుకుందాం. త్రీ 300 ml వాటర్ తీసుకొని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుందాం. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతేనేమో ఎక్కువ వేసుకోండి. ఇట్లా కరిగేంత వరకు ఈ బెల్లాన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నాలుగు ఇలాచి దంచి వేసుకుందాం. ఒక 10-15 మిరియం గింజలు తీసుకొని ఇప్పుడు ఇలాచి మిరియం గింజలు దంచుకుందాం. ఇప్పుడు ఈ పౌడరు ఈ పానకంలో వేసుకొని కలుపుకుందాం. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుందాం. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు ఒక 1/2 కప్పు తీసుకొని ఇందులో పోసుకుందాం. ఇందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట గంట నానబెట్టుకోవచ్చు. ఎక్కువ నానబెట్టుకునే అవసరం లేదు. పెసరపప్పు నానింది. ఇందులో ఉన్న వాటర్ పంపేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్క పెడితే వడపప్పు కూడా రెడీ అయిపోయింది. పానకం వడపప్పు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో